గత వైసీపీ హయాంలో చాలామంది నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటి కూటమి ప్రభుత్వ పెద్దలపై విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. వారిలో వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి లాంటి వారు అరెస్ట్ అయి ఇప్పటికే జైల్లో ఉన్న విషయం తెలిసిందే. పోసాని కృష్ణమురళి ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు. వల్లభనేని వంశీ ఇంకా జైల్లోనే ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో కొడాలి నాని గారిని కూడా అరెస్ట్ చేస్తారన్న న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది నెట్టింట్లో. రాబోయే వారం రోజుల్లో ఆయన అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే కొడాలి నాని గారికి అనారోగ్యం బాలేక ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ అరెస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొడాలి నాని అరెస్టుపై, అనుచిత వ్యాఖ్యలపై తాజాగా రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు అధికారంలో ఉన్నామని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఏవేవో అన్నారు. వారికి ఇది మంచిది కాదు కదా, రాబోయే రోజుల్లో వీరు అరెస్ట్ అవుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పురంధరేశ్వరి గారు. పరిస్థితి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తూనే పలు రకాల సినిమాలు నటిస్తూ ఔరానిపిస్తున్నారు. అభిమానులకు దగ్గరగా ఉంటూ ఆయన ఇటు రాజకీయాలు, ఇటు సినిమాలంటూ వెళ్తున్న విషయం విదితమే.